10th క్లాసు సోషల్లో ఫస్ట్ లెసను భారతదేశం భౌగోళిక స్వరూపాలలో క్లాస్ చూస్తున్నాము. దాని కంటిన్యూయేషన్ క్లాస్లో ఈరోజు చెప్పుకునే పాఠము ద్వీపకల్ప పీఠభూమి గురించి చూస్తున్నాము. ఇక్కడ చూడండి, దీనికి మూడు వైపులా సముద్రాలు ఉండుట వలన ద్వీపకల్ప పీఠభూమి అని అంటారు. ఇది ప్రధానంగా స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు రూపాంతర శిలలను కలిగి ఉంది. అంటే ద్వీపకల్ప పీఠభూమి మనకు అని ఎందుకు పిలుస్తారు అంటే మూడు వైపులా సముద్రాలు ఉంటాయి కాబట్టి దానిని ద్వీపకల్ప పీఠభూమి అని పిలుస్తారు. ఇది ఏంది అంటే స్ఫటికాకారంగా ఉంటుంది, అదేవిధంగా కఠినమైన అగ్నిశిలలు రూపాంతర శిలలను కలిగి ఉంటుందన్నమాట. ఈ పీఠభూమి లోపల ఇంకేమంటే లోహ అలోహ ఖనిజ వనరులు పెద్ద మొత్తం లోపల ఉంటాయి. అదేవిధంగా పీఠభూమి తూర్పు వైపు కొద్దిగా వాలి ఉంటుంది. అయితే ఈ ద్వీపకల్ప పీఠభూమి చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే వెడల్పాటి లోయలు కూడా ఉంటాయి. ఇది ద్వీపకల్ప పీఠభూమి. దీని యొక్క సరిహద్దులు చూసుకున్నట్లయితే మనకు తూర్పున తూర్పు కనుమలని, పడమరన పశ్చిమ కనుమలని, అదేవిధంగా దక్షిణాన కన్యాకుమారి అగ్రం అనేది ఉండడం జరుగుతుంది. ఇది ద్వీపకల్ప పీఠభూమి సరిహద్దులు. నెక్స్ట్ చూడండి, ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా రెండుగా విభజిస్తారు. ఒకటి మధ్య ఉన్నత భూములని, దానినే మాల్వా పీఠభూమి అని, రెండు దక్కన్ పీఠభూమి అని. ఫస్ట్ వన్ చూడండి, మధ్య ఉన్నత భూములు. దీనిని మాల్వా పీఠభూమి అన్నాము కదా. దాని గురించి చూడండి, గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన మధ్య ఉన్న భూములను మనం ఏమంటారు అంటే మధ్య ఉన్న భూములని పిలవడం జరుగుతుంది. అయితే ఈ భూముల లోపల ప్రధాన పీఠభూములు ఏముంటాయి అంటే పశ్చిమం వైపేమో మాల్వా పీఠభూమి ఉంటుంది, తూర్పు వైపేమో ఛోటా నాగపూర్ పీఠభూమి ఉంటుంది. మనకు మధ్య ఉన్నత భూములకు పశ్చిమం వైపు ఏముంటుంది, మాల్వా పీఠభూమి ఉంటుంది, తూర్పు వైపు ఛోటా నాగపూర్ పీఠభూమి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, గంగా మైదానంతో పోలిస్తే ఈ పీఠభూమి ప్రాంతం పొడిగా ఉంటుంది. ఇక్కడ నదులు ఉండవు. పొడిగా ఉంటుంది అంటే వేడి ఎక్కువగా ఉంటుంది కదా, నదులు అనేటివి ఉండవు. నదులు జీవనదులు లేవు కాబట్టి ఇక్కడ ఏంది, రెండవ పంట కొరకు వీళ్ళు ఏం చేస్తారు అంటే చెరువులు కానీ బోరు బావులపైన ఆధారపడవలసి వస్తుందన్నమాట. అందుకే ఇచ్చట నదులు ఉత్తరం వైపుగా ప్రవహిస్తాయి. ఈ ఛోటా నాగపూర్ పీఠభూమి ఖనిజ వనరులు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇది మధ్య ఉన్నత పీఠభూమి. మధ్య ఉన్నత పీఠభూమి రఫ్గా చూసుకుంటే ఇది గంగా మైదానానికి దక్షిణానికి, అదేవిధంగా నర్మదా నదికి ఉత్తరానికి మధ్యన ఉన్నదే మధ్య ఉన్నత భూములు అనమాట. ఈ భూముల్లో ఈ ప్రధాన పీఠభూములు ఏవి అంటే మాల్వా పీఠభూమి పశ్చిమ వైపు, తూర్పునేమో ఛోటా నాగపూర్ ఉంటుంది. ఇక్కడ మనకు పొడిగా ఉంటుంది కాబట్టి నదులు కానీ జీవనదులు కానీ ఉండవు. వీళ్ళు ఏం చేస్తారంటే రెండవ పంట కొరకు వీళ్ళు చెరువులు కానీ బావులపైన కానీ ఆధారపడడం జరుగుతుంది. ఇది మధ్య ఉన్నత భూములు. నెక్స్ట్ మనకి ద్వీపకల్ప పీఠభూమిలోపు సెకండ్ వన్ ఏంటిది, దక్కన్ పీఠభూమి కదా. ఈ దక్కన్ పీఠభూమిని చూసుకున్నట్లయితే నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి అని పిలుస్తారు. ఇందాక మనము మధ్య ఉన్నత పీఠభూమిలోపు గంగా నదికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన చూసుకున్నాము. ఇప్పుడేమో దక్కన్ పీఠభూమి లోపల చూడండి, మనకు నర్మదా నదికి దక్షిణం వైపున త్రిభుజాకారంగా ఉన్న ప్రాంతాన్ని మనం దక్కన్ పీఠభూమి అంటారు. అయితే ఈ పీఠభూమికి సరిహద్దులను చూసుకున్నట్లయితే మనకు ఉత్తరాన ఏముంటుంది, సాత్పుర పర్వతాలు. తూర్పు భాగంలో మనకి ఏముంటుంది అంటే మహదేవ్, కైమూర్, మాకల్ శ్రేణులు కొంత భాగంలోనూ ఉంటాయి. తూర్పున మనకి ఏముంటుందంటే తూర్పు కనుమలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, దక్షిణాన ఏముంటాయి నీలగిరి పర్వతాలు ఉండడం జరుగుతుంది. మనం ఇలాంటివి వచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై కోసము మనం ఏం చేయాలంటే ఇట్లా మనం మ్యాపింగ్ లాగా పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతుంటాయి, ఏ మూలలో ఏ ఉన్నాయి అనేటివి మనకు ఐడియా వస్తాయి అన్నమాట. ఇది దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ చూడండి, పడమటి తూర్పు కనుమలు. ఇందాక మనం దక్కన్ పీఠభూమిలో చెప్పుకున్నాం కదా, వాటి డిఫరెన్స్ చూస్తే మనకు చూడండి పడమటి కనుమలు, అదేవిధంగా తూర్పు కనుమలు. ఇక్కడ మనకు విస్తీర్ణంగా చూసుకుంటే పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా అవిచ్ఛిన్నంగా 1600 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మనకు పడమటి కనుమలు అనేటివి దక్షిణాన ఉన్న గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలతోటి కలుస్తాయన్నమాట.
అదేవిధంగా తూర్పు కనుమలు చూసుకున్నట్లయితే ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు విస్తరించాయి. ఇవి విచ్ఛిన్న శ్రేణులు. పడమటి కనుమల కంటే ఎత్తు తక్కువ, అంటే పడమటి కనుమలు ఎత్తు ఎక్కువగా ఉంటాయి, తూర్పు కనుమలు ఎత్తు తక్కువగా ఉంటాయి. ఇది విస్తీర్ణ పరంగా. నెక్స్ట్ ఎత్తు పరంగా చూసుకుంటే సగటు లోపల 2000 మీటర్ల ఎత్తు దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరమైన అనైమలై కొండలలో అనైముడి అనే శిఖరం మనకు ఎత్తైనదనమాట. అనైముడి శిఖరం యొక్క ఎత్తు ఎంత ఉంటుంది అంటే 2695 మీటర్ల ఎత్తు ఉండడం జరుగుతుంది. ఇది పడమటి కనుమల లోపల. తూర్పు కనుమల్లో చూసుకున్నట్లయితే సగటు ఎత్తు ఎంత ఉంటుంది అంటే 900 మీటర్స్ ఉంటుంది. ఈ తూర్పు కనుమలో ఎత్తైన పర్వతం అరోమా కొండ. ఈ అరోమా కొండ ఎత్తు ఎంత ఉంటుంది అంటే 1680 మీటర్స్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లోని చింతలపల్లి వద్ద. మనకు తూర్పు కనుమలలోపు ఎత్తైన శిఖరం ఏది అంటే అరోమా కొండ. మనకు పడమటి కనుమలలోపు ఎత్తైన శిఖరం ఏది అంటే అనైముడి. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎగ్జామ్లలో వస్తుంటాయి. మన పడమటి కనుమలు ఎత్తైన శిఖరం ఎంత, దాని డిజిట్ అని ఇలా అడుగుతుంటాయి కాబట్టి ఈ డిజిట్ని కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇతర భాగాలు చూడండి. అనైముడి అనేది కేరళ, పలాని తమిళనాడు, ఇంకేంది కార్మందం కేరళ, దీనిలోని భాగాలే అన్నమాట. ఇవేంటివి పడమటి కనుమలు. తూర్పు కనుమల్లోకి వస్తే నల్లమల్ల, వెల్లికొండ, పాలకొండలు, శేషాచలం కొండలు దీని తూర్పు కనుమలలోపు రావడం జరుగుతుంది. ఇది మనకు ద్వీపకల్ప పీఠభూమి గురించి. నెక్స్ట్ చూడండి, నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? దొడబెట్ట. ఈ దొడబెట్ట యొక్క ఎత్తు ఎంత ఉంటుందంటే 2631 మీటర్ల వరకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వేసవి విడిది ఊటీ కదా, ఉదక మండలం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే నీలగిరి పర్వతాలలోపు రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, పశ్చిమ కనుమలలో జన్మించిన గోదావరి, కృష్ణా నదులు పీఠభూమి గుండా ప్రయాణించి మనకు తూర్పు కనుమలను దాటుకొని బంగాళాఖాతంలో కలుస్తాయన్నమాట. ద్వీపకల్ప పీఠభూమిలో అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడిన నల్లరేగడి నేలలు కలవు. అంటే మనకు ఇక్కడ ఉన్న నేలలు ఏ నేలలు అంటే నల్లరేగడి నేలలు. ఇక్కడున్న నదులు ఏ నదులు అంటే గోదావరి, కృష్ణ. ఈ నదులు ఏవి అంటే ద్వీపకల్ప పీఠభూమి లోపలివి. ఇక్కడ వేసవి విడిది ఏది అంటే ఊటీ. ఊటీ అంటే ఉదక మండలం. ఇది ఏ పర్వతాలలో ఉంది? నీలగిరి పర్వతాలలో ఉంది. నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది? దొడబెట్ట. ఇలా బిట్స్ వస్తుంటాయి కాబట్టి ఈ బిట్స్ని కూడా చూసుకోండి. ఇది మనకు థర్డ్ వన్ ద్వీపకల్ప పీఠభూమి గురించి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎడారి గురించి చూడండి. ఎడారి చిన్నగా ఉంటుంది. తారు ఎడారి. ఈ ఎడారిని చూసుకున్నట్లయితే ఆరావళి పర్వతాలు వర్షాఛాయ ప్రాంతాలలో తారు ఎడారి ఉందన్నమాట. సంవత్సరిక వర్షపాతం ఇక్కడ ఎంత అంటే 100 నుంచి 150 మిల్లీమీటర్స్. ఈ ఎడారి ఎత్తు పల్లాలతోటి కూడిన ఇసుక మైదానం అన్నమాట. అయితే కొన్ని చోట్ల చూసుకుంటే ఈ శిలామయ బోడి గుట్టలు ఉన్నాయన్నమాట. మనకు ఇక్కడ రాజస్థాన్లోని అధిక భాగంలో ఈ ఎడారి విస్తరించి ఉంది. ఇక్కడ శుష్క వాతావరణం ఉంటుంది. అంటే మనకు పొడిగా ఉంటుంది కదా, ఇక్కడ చెట్లు కూడా తక్కువగానే ఉంటుంది. మనకు వర్షాకాలంలో వాగులు ఏర్పడి ఈ కాలం అయిపోవడంతో కనుమరుగవుతాయి. అంటే వర్షాకాలంలో మాత్రమే నీళ్ళు ఉంటాయి. అదే వర్షాకాలం అయిపోగానే నీళ్ళు కూడా కనుమరుగైపోతుంటాయి అన్నమాట. ఈ తారు ఎడారిలో ప్రవహించే నది ఏది అంటే లూని నది అన్నమాట. ఈ ఎడారిలో ప్రవహించే నది కాలువలు సముద్రాన్ని చేరకుండానే మనకు సరస్సులోకి ప్రవహిస్తాయి. వీటిని అంతఃస్థలీయ ప్రవాహాలు అని అంటారు. దేశంలోని అత్యంత పొడవైన 650 కిలోమీటర్స్ కాలువ ఏది అంటే ఇందిరాగాంధీ కాలువ. ఇది తార్ ఎడారి గుండా ప్రవహిస్తుందన్నమాట. ఇది మనకి తార్ ఎడారి గురించి ఒకసారి రఫ్గా చూసుకుందాము. ఈ తార్ ఎడారి అనేది ఆరావళి పర్వతాలలోపు వర్షాఛాయ ప్రాంతం అన్నమాట. అంటే ఇక్కడ వర్షాలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఎంత సంవత్సరం వర్షపాతము అంటే 100 నుంచి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. ఇక్కడ మనకు ఎత్తు పల్లాలతోటి ఉంటుంది, మైదానం ఉంటుంది కాబట్టి అక్కడ మనకు బోడిగుట్టలు అనేటివి ఉంటాయి. అయితే ఇది మనకు పశ్చిమ రాజస్థాన్ లోపల ఎక్కువ భాగము ఉంటుందన్నమాట. ఇక్కడ శుష్క వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా చూడండి, చెట్లు
తక్కువగా ఉంటుంది కదా. మనకు ఇక్కడ ప్రవహించే ఒకటే ఒక నది ఏది అంటే అది లూని నది అన్నమాట. ఈ ఎడారిలో నది ఏం చేస్తుంది అంటే కాలువలోని నీరు సముద్రాలలోకి చేరకముందే ఏమవుతుందంటే సరస్సులోనికి అంటే కాలువలో పోయి తర్వాత సరస్సులోకి పోతాయి. కానీ అలా కాదు, ఇక్కడ డైరెక్ట్ సరస్సు లోపలికే పోయి అంతఃస్థలీయ ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇది తారి ఎడారి. ఎగ్జామ్లలో మనకి ఇలా బాక్సులలో ఉన్నటివి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, ఇలాంటివి చూసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, దేశంలోనే అత్యంత పొడవైన కాలువ ఏది అంటే మనకు ఇందిరాగాంధీ కాలువ అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే పంజాబ్ నుంచి మొదలయ్యి మనకు ఎక్కడి నుండి ఉంటుందంటే తార్ ఎడారికి నీళ్ళు అందించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ కారణంగానే మనకు ఈ కాలువ కారణంగానే ఈ ఎడారి ప్రాంతంలో మనకు ఎన్నో హెక్టార్లకు భూమి సాగులోకి ఉంది. అయితే చూడండి, దేశంలోని అత్యంత పొడవైన కాలువ ఏది? ఇందిరాగాంధీ. ఈ ఇందిరాగాంధీ ఎన్ని కిలోమీటర్లు ఈ కాలువ ఉంటుంది అంటే 650 కిలోమీటర్ల వరకు మనకు ఉండడం జరుగుతుంది. ఈ దీనికి సంబంధించిన బిట్స్. ఇది తారి ఎడారి. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.